వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ ఉప్పల్ కారిడార్ పనులు వేగవంతం చేయడానికి ప్రభుత్వంపై జీహెచ్ఎంసీపై ఒత్తిడి పెంచడానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉప్పల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ, ఉప్పల్ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న సందర్భంగా కేంద్రాన్ని ఒప్పించి 600 కోట్ల నిధులతో ఫ్లైఓవర్ను శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేయించడంలో బాధితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో విఫలమైంది అని మండిపడ్డారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ కారిడార్ పనుల విషయంలో జాప్యం కొనసాగిస్తోంది. గతంలో ఈ అలసత్వానికి కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల నష్టపరిహారాన్ని కూడా విధించిందని గుర్తు చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులు పనులను వేగవంతం చేసి కారిడార్ పనులు పూర్తి చేయాలని అన్నారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో అనేక తరహాల్లో ఉద్యమిస్తామని హెచ్చరించారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీని ఇక్కడ గెలిపించారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి కిషన్ రెడ్డి గారిని మెప్పించి ఉప్పల్ ప్రజల యొక్క సహకారంతో మరి నితిన్ గడ్కరీ గారే స్వయంగా ఈ 600 కోట్ల రూపాయల యొక్క ఫ్లైఓవర్ యొక్క శంకుస్థాపనకి విచ్చేయడం జరిగింది. ఆ రకంగా శంకుస్థాపన చేసే సమయంలోనే అనుమతులు ఇచ్చే సందర్భంలోనే 6 నెలల్లో భూసేకరణ పూర్తి చేసి ఇవ్వాలి అని చెప్పని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కండిషన్ పెట్టి మరీ ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేశారు. మరి ఆ తర్వాత క్రమం కాలంలో తండ్రి కొడుకులే పురపాలక శాఖ మంత్రులుగా ఉండి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలోనే కరెంటు స్తంభాలు తీయటంలో జాప్యం, మరి సివర్ లైన్లు తీయటంలో అలసత్వం, వాటర్ పైప్ లైన్లు తీయటంలో నిర్లక్ష్యం, దాంతోపాటు నష్టపరిహారం ఇవ్వటంలో కూడా వివక్ష చూపించారు. 3 రకాల నష్టపరిహారాలని చెల్లించారు. అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి మరి ప్రభుత్వాన్ని శాసనసభలో ప్రశ్నించి మరి కార్యక్షేత్రంలో కూడా ఉద్యమించి ప్రభుత్వం మెడలు వస్తే మరి పట్టుమని మరి ఈ యొక్క పనులు ముందుకు తీసుకుపోవటానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా కూడా సహకరించలేదు. అదే సమయంలో కేటీఆర్ ఉప్పల్కి వస్తా అంటే కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని ఈ యొక్క లైట్ తీయటానికి 6 ఏళ్ళు పడుతుందా, కరెంటు స్తంభం మార్చడానికి 6 ఏళ్ళు పడుతుందా, 600 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తే ఒక స్తంభాన్ని తీయటానికి మీకు 6 ఏళ్ళు పడుతుందా అని చెప్పని ప్రశ్నించి అడ్డుకున్న తర్వాత స్తంభాలు మార్చడం జరిగింది. ఇంతలో మళ్ళీ ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పద్ధతి, మళ్ళీ అదే విధానం, అదే సహాయ నిరాకరణ, అదే నిర్లక్ష్యం, అదే అలసత్వంతో కాలయాపన చేస్తే మరి గడ్కరీ గారికి విషయాలన్నీ తెలియజెప్పిన తర్వాత 20 కోట్ల రూపాయల పెనాల్టీని ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ జిహెచ్ఎంసీ పైన కేంద్ర ప్రభుత్వం విధించింది. అయినా కూడా పట్టి పట్టనట్టుగా, ముట్టి ముట్టనట్టుగా ఈ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తూ వచ్చింది. ఒకవైపున కేంద్రం 100 కోట్ల రూపాయలు నిధులు ఈ తెలంగాణ అభివృద్ధి కొరకు, ఉప్పల్ అభివృద్ధి కొరకు ఇస్తే కనీసం సహకరించేది పోయి, కనీసం పనులు వేగవంతం కావడానికి కావలసినటువంటి చర్యలు తీసుకునేది పోయి ఆ కాంట్రాక్టర్ని బెదిరించారు, కమిషన్ల కోసం రప్పించారు, అనేక రకాల ఇబ్బందులు పెడితే కాంట్రాక్టరే పారిపోవడం జరిగింది. చివరికి ఎట్టికేలకి కేంద్రం జోక్యం చేసుకొని కొత్త కాంట్రాక్టర్ని పెట్టి పనులు ముందుకు తీసుకుపోదామంటే ఇప్పుడు మళ్ళీ ఈ జిహెచ్ఎంసీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ వస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వంపై, ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, పట్టు బిగించాలని, ఈ ఉప్పల్ కారిడార్ పనులు వేగవంతం కావటం కొరకు మరి కాంట్రాక్టర్ని కూడా దారికి తేవాలి, ఈ జిహెచ్ఎంసీ అధికారులు మెడలు వంచాలి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి, పనులు వేగంగా జరగటం కొరకు ఈరోజు ఉప్పల్లో ఈ యొక్క యాత్ర తీస్తున్నామన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ 5వ తారీఖు నాడు మళ్ళీ గడ్కరీ గారిని కలుస్తాం. ఈ విషయాలపైన ఏం జరిగింది అన్నటువంటి అంశాలను కూడా తెలుసుకొని ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ పూర్తి చేయడం కొరకు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ జిహెచ్ఎంసీ పైన
అటు కేంద్రం వైపు నుంచి ఒత్తిడి పెంచేటట్టుగా చేస్తాం, ఇటు ప్రజల వైపు నుంచి కూడా ఒత్తిడి పెంచుతామన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం కొరకే ఈరోజు ఈ యాత్ర అని చెప్పని నేను మనవి చేస్తున్నాను.